హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పెట్టే వంకాయ శనగపప్పు కర్రీ చూపిస్తున్నాను. అది ముందుగా చేసింది మీకు చూపించాను చూడండి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అలాగే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫ్రై అవుతుంది. మనం ఫ్రై చేసినప్పుడల్లా కలుపుకోవాలి. మీడియం సైజు టమాటాలు నేను కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే మనం టేస్ట్ తగినంత ఉప్పు ఇప్పుడే ఇందులో వేసుకోవాలి. టమాటాలో వేస్తే ఏమవుతుందంటే టమాటా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన కలుపుకున్న ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. అలాగే ఒక 5 నిమిషాల తర్వాత తీస్తున్నాను చూడండి. అలాగే తీసిన తర్వాత టమాటో సాఫ్ట్గా మెత్తగా అయింది కాబట్టి గరిటెతో మ్యాష్ చేశాను. అలాగే ముందుగా ఒక 1/2 అవర్ పాటు శనగపప్పు నానబెట్టుకున్నాను. ఆ శనగపప్పు అనేది ఇందులో టమాటాలను వేసుకున్నాను. టమాటాలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక 3 మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి. ఈ 3 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత ఒకసారి వంకాయలన్నీ నేను కట్ చేసుకున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. శనగపప్పులో వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మనం వంకాయలన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ కలుపుకోవడం అయిన తర్వాత మనం ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం ఇప్పుడు. అలాగే ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి. ఇంకా వంకాయలు మగ్గాలి. మనం ఒక 3 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత చూడండి కలుపుతున్నాను. ఇంకా ఈ కలుపుకోవడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. అలాగే 2 మినిట్స్ తర్వాత తీసుకుందాం. ఇవన్నీ తీసుకున్నాక ఒకసారి మనం కలుపుకుందాం చూడండి. ఇవన్నీ కలుపుకోవడం అయ్యాక ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నది కారం వేసుకుంటాం. ఈ టైంలో వంకాయ ఇంకా ఒక 80% ఉడికింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకున్నాం. ఒక స్పూన్ వేసుకున్నాను నేను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి. ఉప్పు, కారం శనగపప్పుకి అదే వంకాయకి పట్టాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. అలాగే ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి. ఇంకా ఫ్రై అవ్వాలి. మనం ఇంకా శనగపప్పు వంకాయ ఇంకా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కలుపుతున్నాను, మీకు చూపిస్తున్నాను కలుపుకుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, కలుపుకోవడం అయ్యాక మనం ఏం చేయాలంటే ఈ స్టేజ్లో ఒక చిన్న గ్లాసుడి వాటర్ పోసుకుందాం. ఎందుకంటే వాటర్ శనగపప్పు ఉడకాలి కదా, అంటే ఎక్కడైనా ఒక చిన్న బద్దు ఉన్నా సరే ఉడికిపోతుంది వాటర్తోని. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. అలాగే ఒక 2 మినిట్స్ తర్వాత తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వాటర్ ఉంది, మనం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలనేది ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. గరం మసాలా పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. ఎందుకంటే గరం మసాలా అనేది వంకాయకి పట్టాలి కనుక. అలాగే 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం చూడండి. అలాగే కలుపుకుందాం. అప్పుడు కలుపుకోవడం అయిపోయాక ఈ స్టేజ్లో కొత్తిమీర ఉంటే వేసుకుంటారు. కొత్తిమీర నా దగ్గర అయితే లేదు, అందుకే స్కిప్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.